హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనులియన్ ఆర్య వ్లాగ్స్. మేము ఈరోజు మార్నింగ్ టెంపుల్కి అయితే బయలుదేరాము. అది ఎక్కడ ఏంటి అని అంటారా? సుందిల్ల గ్రామం అండి. సుందిల్ల గ్రామంలో ఉన్న నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళాము. మా లియన్ బాబు పుట్టిన దగ్గర నుంచి అయితే ఈ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరట్లేదండి. మేమున్న ఏరియాకి టెంపుల్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది, కానీ ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు. మేము ఎప్పుడు గోదర్కన్కి వెళ్ళినా ఈ టెంపుల్ మాకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టెంపుల్ని చూసినప్పుడల్లా నాకు మా ఆయనకు ఒక డిస్కషన్ అయితే వస్తుంది, మనం ఎప్పుడు వెళ్దాం అనుకున్నా మాకు అసలు వెళ్ళడం కుదరట్లేదు అని చెప్పేసి. సో మొత్తానికి ఈరోజు అయితే టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలాంటిది ఏమీ లేదండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు టెంపుల్లో. గుడిలోకి వెళ్ళి ఆ దేవుని దర్శించుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పట్టింది. గుడి లోపలికైతే వచ్చేసాము. అలా కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము. ప్రదక్షిణలు అయిపోయాక దేవుని దర్శించుకుందామని అయితే చూస్తే పెద్ద లైన్ అయితే ఉందండి. ఆ పెద్ద లైన్లో 1 అవర్ నిల్చోవాల్సి వచ్చింది. మళ్ళీ లియాన్ బాబుని ఎత్తుకుని నిల్చోవాలంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. ఈ గుడి చాలా పురాతనమైనదండి. ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది ఈ టెంపుల్ గురించి, చూడండి ఒకసారి. సో ఎప్పటి నుండో ఈ టెంపుల్కి రావాలి అనుకుంటూ ఈరోజు అయితే వచ్చేసాము. ఏదైనా కష్టం కానీ సుఖం కానీ మాకు ఏదొచ్చినా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోవడం మాత్రమే తెలుసండి. గుళ్ళకి చాలా తక్కువ వస్తూ ఉంటాం మేము. చూసారా, ఒక పక్క మా లియాన్ బాబు, ఇంకో పక్క మా లియాన్ బాబుకి సంబంధించిన ఐటమ్స్ బ్యాగ్లో పెట్టుకొని భలే క్యారీ చేస్తున్నాను నేను. చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఎప్పుడూ ఇంతేనండి. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పిల్లలు మాతో పాటు రావాల్సిందే. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉండాలి. ఈ నరసింహస్వామి టెంపుల్ పక్కనే శివాలయం, అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళు అయితే ఉన్నాయండి. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడికి కూడా వెళ్ళి ఆ దేవుళ్ళని దర్శించుకుని అర్చన చేయించుకుని కొబ్బరికాయలు అయితే కొట్టాము. టెంపుల్ కదా చాలా పీస్ఫుల్గా ఉంటుందేమో, కాసేపు అక్కడ కూర్చొని వద్దాం అనుకున్నాము, కానీ అలాంటిది ఏం లేదండి. అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు, నిల్చోడానికి ప్లేస్ లేదు. చాలా అంటే చాలా మంది భక్తులు ఉన్నారండి గుళ్ళో. ఎప్పుడూ ఇలాగే వస్తూ ఉంటారంట భక్తులు. చాలా రద్దీగా ఉందండి ఈరోజైతే. సో పక్కనే ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎవరు లేరు, అంటే నార్మల్గా వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతున్నారు. మేము కూడా శివుని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము.
ఆ తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దేవుని దర్శించుకున్నాము. సో ఈ టెంపుల్లో అయినా కాసేపు కూర్చుందామని అనుకున్నాము. ఈ టెంపుల్ పక్కనే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందువల్ల కూర్చోలేకపోయాము. దేవుడిని దర్శించుకోవడం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్దామని చెప్పేసి టైం చూస్తే 1:30 అవుతుంది. మార్నింగ్ 10కి బయలుదేరాము. ఏదో 1 అవర్లో తిరిగి వస్తాంలే అనుకున్నాము, కానీ ఇంత లేట్ అవుతుందని అయితే అనుకోలేదు. అసలు ఈరోజు ఇంతమంది భక్తులు ఉంటారని కూడా తెలియదు. పెద్ద జాతరలాగా అయితే ఉందండి ఈ గుడి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.